ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి మనం గత నెలలో దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి జూలై మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎందుకంటే దేవుని కృపలో మరి ఈ యొక్క గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు మేము 10 రోజులు ఇండియా, థాయిలాండ్ వెళ్ళాము. అక్కడి నుంచి మరలా క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకొక విషయం ఏంటంటే, సరిగ్గా మరి ఆహ్, ఇండియాకి మేము డైరెక్ట్‌గా కువైట్‌కి వచ్చేసాము. అయితే మిగిలిన వాళ్ళు హైదరాబాద్‌లో దిగి, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాలి. హైదరాబాద్ వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. ఒక గంట, 2 గంటల తర్వాత. మీరు న్యూస్ చూసే ఉంటారు. అయితే దేవుని యొక్క మహాకృప చేత వారు ల్యాండ్ అయ్యి తిరిగి మరలా రాజమండ్రికి కూడా వెళ్ళిపోయారు. అంత వర్షం ఉన్నా సరే క్షేమంగా. అందుని బట్టి దేవునికి వందనములు చెల్లించున్నాం. మరి ఈ సమయంలో మనం మన యొక్క ప్రతివార ధ్యానాల్లో ఈ త్రిత్వము మూడవ ఆదివారం, త్రిత్వంలోని మూడవ వారంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ దిన మన ధ్యానాంశము మీ చింతలను ప్రభువుపై వేయుము. క్యాస్ట్ ద బర్డన్స్ ఆన్ జీసస్. మీ చింతలు ఏమైతే ఉన్నాయో అవి ప్రభువు మీద వేయము అని మరి ఈ యొక్క అంశం మీద ఈ దినం మనం ధ్యానం చేయనున్నాం. అందుకు గాను పేతురు రాసిన మొదటి పత్రిక, నేను రాయలేదు, మొదటిదని 5వ అధ్యాయము 6-8 వచనాలు మనం మన ధ్యానానికి మరి చదువుకుందాం. త్రిత్వంలోని మూడవ వారం ఇది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-11 వచనాలు. అయితే మనం 6-8 వచనాలే క్షుణ్ణంగా ధ్యానం చేయనున్నాం. మరి ఒక పాఠమేమో లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఈ మొదటి 10 వచనాల్లో తప్పిపోయిన గొర్రె గురించి యేసు ప్రభు ఎంతగా మరి మిగిలిన 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతికి పట్టుకున్నారో, అదేవిధంగా ఒక స్త్రీ తన యొక్క వెండి నాణ్యాన్ని ఇంట్లో పోగొట్టుకున్నప్పుడు చాలా గలిబిలైపోయి దీపం వెలిగించి చూసినప్పుడు ఆ వెండి నాణెం దొరికినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరితోటి ఎంతో సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. పోయినది దొరికినదని. అయితే 15వ వచనానికి వెళ్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ 3 అంశాలు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నవి. తప్పిపోయినది దొరికినప్పుడు మనకెంతో సంతోషంగా ఉంటుంది. చాలాసార్లు చాలామంది గొలుసులు ఎక్కడెక్కడో పడేసుకుంటారు. అది వెతికి, వెతికి, వెతికి దొరికినప్పుడు ఎంత సంతోషమో మీకే తెలుసు. మీకు అలాంటి అనుభవాలు ఉండి ఉంటాయి. గుర్తు చేసుకోండి. మరి ఈ దినం మనం మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనము కేవలం చేయవలసింది ఏంటంటే దీన మనస్కులుగా ఉంటే సరిపోతుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. డోంట్ వర్రీ. మీ చింత మొత్తం కూడా ఆయన మీద వేస్తే ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. బీ అలర్ట్ ఆల్వేస్ అని చెప్చు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అందుచేత మనకి ఏమని చెప్పబడిందంటే మెలకువ కలిగి ఉండాలి. ఏంటంటే శత్రువు, అపవాది ఎన్నో డైరెక్షన్స్‌లో, ఎన్నో రూపాల్లో ఎప్పుడు ఏ విధంగా మన మీద దాడి చేస్తాదో తెలీదు కాబట్టి మనము అలర్ట్‌గా ఉండాలి. మరి ఇక్కడ అగస్టిన్ గారున్నారు, మా బావగారు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీర్ కాబట్టి
ఏబీసీ కంపెనీలో ఆహ్, ఒక ఎలక్ట్రిక్ కంపెనీ. ఆ కంపెనీ గురించి చెప్తూ ఏబీసీ అని చెప్పేవారు. అంటే ఆల్వేస్ బీ కేర్‌ఫుల్. అది ఎలక్ట్రికల్‌కి సంబంధించి వారు ఆల్వేస్ బీ కేర్‌ఫుల్. అంచేత మనము కూడా సాతాను ఏ విధంగా మన మీదకి అటాక్ చేస్తాదో అని ఎప్పుడూ కూడా ఎలర్ట్‌గా మరి ఉండవలననేసి ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. సో, మనము దేవుని మీద ఎందుకు ఆధారపడాలి? మన చింత యావత్తు ఆయన మీద ఏ విధంగా ఉంచాలి అని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాలు కూడా దేవుడు మన ఆందోళనలన్నింటినీ ఎల్లప్పుడూ పరిష్కరించునని లేదా తొలగించునని వాగ్దానం చేయట్లేదు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను తీసేస్తానని ఏమి ఆయన ప్రామిస్ చేయట్లేదు. అయితే ఆయన మనలను శ్రద్ధగా చూసుకుంటున్నాడని తెలుసుకొనుటలో అవి మనకు హామీ ఇచ్చును. ఆయనేమి మనకి తొలగిస్తానని వాగ్దానం చేయట్లేదు గానీ, మనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఆయన నిత్యము మనల్ని చూసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అదే విధంగా అందుకే మనము మన చింతలను ఆయనపై వేయవచ్చును. ఎందుకంటే దేవుడు మనల చింతలను ఎదుర్కొనటానికి సమర్థుడు. మనము ఇష్టపడేవాడని మనము నమ్మవలెను. ఆయనను మనం ఇష్టపడే వాళ్ళమని మనం మనల్ని ఆయన ఇష్టపడుతున్నారు అని మనం నమ్మినట్లయితే, దేవుడు మన చింతలన్నిటినీ కూడా ఎదుర్కొనగలిగే సమర్థుడు. ఆ ఆ విధంగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకాన్ని కలిగి ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమని సెలవిస్తుందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఉన్నవని జరుగుచున్నవని ఎరుగుదుం. అవి మేలు కలుగునని సమస్తమును సమకూడి అంటే మీ దగ్గర ఏమీ లేదు. బట్ మీకు ఆ సమస్యొచ్చినప్పుడు, మీకు ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అవి సమకూడి అంటే అప్పటికప్పుడు అరేంజ్ అయ్యి అవన్నీ జరుగుచున్నవని ఎరుగుదుము. అది ఎప్పుడంటే దేవునిని ప్రేమించు వారికి. ఆ విధంగా జరుగుతాయనేసి రోమాపత్రికలో వెల్లడించుచున్నది. ఇక్కడ మనం చూస్తే చాలా సార్లు మనము చాలా బరువైన భారములను మోస్తా ఉంటాం మన జీవితాల్లో. అవి ఒక్కొక్కసారి ఆనందకరమైన జీవితాలని గడపకోకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే మనోవేదన లేదా రకరకాల చింతలు ఉన్నప్పుడు సంతోషకరమైన జీవితాన్ని మనం మరి జీవించలేకుండా మనల్ని నిరోధిస్తుంటాయి. కాబట్టి మన జీవితముల గురించి మనకున్న చింతలు మరియు మనము ఎదుర్కొనే అనిశ్చితి అంటే మనం ఏమవ్వాలో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అయోమయ పరిస్థితి అనమాట. అనిశ్చితి. అటువంటి పరిస్థితిలో ఆయనలో మనము అనుభవించాల్సిన శాంతిని మనం కోల్పోతుంటాం. మనము దేవునికి దగ్గరగా ఉండకోకుండా, దేవుని మీద మన భారం వేయకోకుండా, మనకున్న కష్టాలతో మనం ఏమిటో, మనం ఏమవుతున్నామో మనకే తెలియని మరి అటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో మనము దేవుని ద్వారా అనుభవించవలసిన ఆ శాంతిని మనం కోల్పోతున్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలియచేయుచున్న శుభవార్త ఏమిటనగా, మనకు ఉండే చింతలు మరియు ఆందోళనలతో దేవుడు మనకు సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు అన్న శుభవార్త ఈ దినం మనకందరికీ తెలియజేయబడుతుంది. ఎందుకంటే దేవుడు వాటిని ఎదుర్కోగల సామర్థ్యము ఉన్నందున మనలను ఆందోళనకు గురి చేసే విషయములను
మనము ఆయనకు అప్పగింపవలనని దేవుడు కోరుచున్నాడు. ఒక్కొక్కసారి మనకున్న అనారోగ్యముల గురించి చాలా ఆందోళన పడుతుంటాం. అప్పుడు వైద్యం చేసే వైద్యులు కూడా చేతులెత్తేసి మీ దేవుణ్ణి ప్రార్థించుకో, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంటే మీ చింత యావత్తు దేవుని మీద పెట్టుకో. దేవుడు నీకు ఆయనకి సాధ్యం. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది. మాకేమి లేదు అని వారు చెప్తుంటారు. మనం క్రిస్మస్ టైంలో చక్కగా పాటలు పాడుతుంటాం. చింత లేదిక యేసు పుట్టెను. యేసు పుట్టాడు. ఇంక మనకి చింతెందుకు? అయినా మనం కోరి తెచ్చుకుంటున్నాం చింతలు కొన్ని. కాబట్టి ఆయనకు అప్పగించవాలని దేవుడు కోరుచున్నాడు. మన నియంత్రణలో అనగా మనం చేసే కంట్రోల్ చేసే పరిస్థితుల్ని ఒక్కోసారి మన కంట్రోల్‌లో లేని ఆ పరిస్థితుల్ని ఆహ్, నిర్వహించే సామర్థ్యం ఒక్కోసారి మనకి పరిమితం. ఎందుకంటే మనం అన్ని పనులు మనకున్న పరిస్థితులన్నిటిని మనం ఒక్కోసారి కంట్రోల్‌లోకి తీసుకోలేము. అది మన బియాండ్ అవర్ కెపాసిటీ. అటువంటప్పుడు చాలా సార్లు మనం మరి ఏంటిది అని అలా అనుకుంటూ వాస్తవమునకు మనం నేను చేయగలనని అనుకుంటాం కానీ చేయలేము. ఈ అంశాన్ని మనం 3 శీర్షికల ద్వారా ధ్యానిస్తాం. ఏంటంటే మన నియంత్రణలో లేని పరిస్థితులను నిర్వహించే సామర్థ్యం మనకి చాలా లిమిటెడ్‌గా ఉంది. మనం అన్నీ చేయలేం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. అందరూ నాది, నాది ఇవాళ ఐ థింక్ చిన్న పెట్టినట్టుగున్నారు. మంచి స్టేటస్. నేనెప్పుడు స్టేటస్‌లు చూడను. ఇవాళ ఎందుకో సడెన్‌గా చూస్తే అక్కడ చక్కటి స్టేటస్ కనిపించింది. అందరూ నాది, నాది, నాది అనుకుంటా ఉంటారు. ఇక్కడ లూకాసు సువార్త మొదటి అధ్యాయంలో 15వ అధ్యాయంలో మరి తప్పిపోయిన కుమారుడు గురించి కూడా ఏమని చెప్తున్నాడంటే దేవుడేమో నావన్నీయు నీవి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన కుమారులుగా ఎంచుకున్నాడు కాబట్టి. మనమేమో అక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం అడుగుతున్నాడు? నావన్నీ నాకిచ్చేసేయి. నాకు రావాల్సినయి షేర్ నాకిచ్చేసేయి అన్నాడు. మన నేచర్ ఏంటంటే అన్నీ నావన్నీ నావి. నావి, నావి, నావి అనుకునేది మన నేచర్. సైతాన్ ఏం చేస్తుంది? నీవన్నీయు నావి అంటుంది. నీ డబ్బులు ఖర్చు పెట్టేయి. జూదమాడు, మందు తాగు. నీ డబ్బులన్నీ నాకే రావాలి. నీ టైం అంతా నాకే రావాలి. నువ్వు ఇంటర్నెట్‌లో ఫుల్‌గా ఆడుకో. నీ టైం అంతా నాకిచ్చి. నీవన్నీయు నావి. ఇది సాతాను యొక్క దుర్బుద్ధి. మనమేమనుకుంటున్నాం? సమస్తము నాది అనుకుంటున్నాం. దేవుడేమంటున్నాడు? నావన్నీయు నీవి. మనమేమో నావన్నీ అంగీకరించమని పాడతాం. కానీ ఎక్కడ నావన్నీ అంగీకరిస్తున్నామో ఇచ్చేటట్టు మనం చేస్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి మన యొక్క పరిస్థితి అటువంటిది. మన కంట్రోల్‌లో లేదు. ఈరోజు చిన్న పెట్టిన దాంట్లో ఏముందంటే అన్నీ నావి, నావి, నావి అనుకుంటారు. ఈ రోజుల్లో ఏది చూసినా ఇది నాది, ఇది నాది అని అనుకుంటున్నారు. మరి గాలి పీలుస్తున్నాం కదా! ఆ గాలి నాదే అనేసి గాలి లోపలే ఉంచేసుకోవచ్చు కదా! మళ్ళీ బయటికెందుకు రిజెక్ట్ చేసేస్తున్నాం? లోపలికి పీల్చుకుని. అది ఆ చక్కటి కొటేషన్ పెట్టారు చిన్న. ఆహ్, నైస్. అది గాలి మనం పీల్చుకుని ఇది నాది కాదని వదిలేస్తున్నాం. అలాగా అనేకమైనవి మనం వదిలేస్తున్నాం. మలమూత్ర విసర్జనాలు. ప్రతీదీ నాదనుకుంటే కడుపు పగిలి మనం చనిపోయే పరిస్థితులొస్తాయి. కాబట్టి ఈ విషయమై మన యొక్క పరిస్థితుల్ని మనం నిర్వహించే సామర్థ్యం, ఆ పరిమితం విషయమై మనము 3 అంశాలుగా ఇది ధ్యానిద్దాం. ఒకటేంటంటే సాధ్యమైన జాగ్రత్తలు. పాసిబుల్ కేర్స్. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాలు జరక్కోకుండా లేకపోతే మరి క్రైస్తవులంగా మనము ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? పాసిబుల్ కేర్స్. రెండవది వాగ్దానం చేయబడిన నివారణలు. ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది. మరి దేవుడు మనకి వాగ్దానం చేశాడు కాబట్టి
ఆ వాగ్దానం చేసిన నివారణ ఏంటి దానికి అనేది ఒకటి. మూడవది ఆచరణాత్మక ఉదాహరణలు. మన చింత యావత్తు దేవుని మీద పెట్టేస్తే దేవుడు మనకి ఏ విధంగా ఆ చింత తీసివేస్తాడు అనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇదను మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను. అయితే మరి నేను కొంత పార్ట్ గ్రామటికల్గా కరెక్షన్ చేయలేకపోయాను. దయతో మీరు దానికి అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సాధ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మన యొక్క జీవితంలో చాలా ఆందోళన చెందవలసినవి ఉంటూ ఉంటాయి. ఏంటంటే చాలా అంశాలు ఉంటాయి మన డే టు డే లైఫ్లో, నిత్య జీవితంలో. ఒకటి ఏంటంటే జీవనోపాధి పొందుట, అంటే మన లైవ్లీహుడ్ కొరకు ఉద్యోగము లేకపోతే సంపాదన, ఎర్నింగ్స్ అవి కావాలి. మనకు ఉద్యోగం లేదు, ఎర్నింగ్స్ లేకపోతే అదొక ఆందోళన, చింత. రేపేం తింటాం, రేపేం తాగుతాం అనేసి. వివాహమును నిర్వహించుట, వయసు వచ్చిన బిడ్డలకు వివాహాలని ఏ విధంగా చెయ్యాలి, అదొక పెద్ద సమస్య. పిల్లల్ని పెంచటం ఒక సమస్య. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచేటప్పుడు వారు కుదురుగా ఉండకపోతే అదొక పెద్ద మరి చింత తల్లిదండ్రులకు. మరి ఉద్యోగం చేసే వారికి సహోద్యోగులు, వారి కొలీగ్స్ మరియు పొరుగు వారితో కలిసి ఉండటం. సహోద్యోగులు అంటే కొలీగ్స్తో కలిసి పనిచేసేటప్పుడు అక్కడ ఉండే కొన్ని సమస్యలు, పొరుగు వారితో కలిసి ఉండటం కొన్ని సమస్యలు ఎత్తుతూ ఉంటాయి. కారు మరియు ఇల్లు మరమ్మతులు. కారు ఉంది, నడిచేంత వరకు పర్వాలేదు. దానికి ఏమన్నా మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ వచ్చినప్పుడు అది మనల్ని అమ్మేసే పరిస్థితి ఉంటుంది. అదొక చింత. ఇల్లు మరమ్మతులు, వర్షాకాలం ఇప్పుడు వర్షం వల్ల ఇల్లు పాడైతే మరమ్మతులు చేయించుకోవాలి. అది ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా మరి అదొక చింత మనకి. ఆరోగ్య సమస్యలు, మన ఆరోగ్యం బాగున్నంత వరకు నో ప్రాబ్లం. ఆరోగ్యం కుంటుపడినప్పుడు ఏంటి నాకు ఎలా అయిపోయింది, నేనేమి చేయలేకపోతున్నాను అని ఆరోగ్య సమస్యలతో మనం చింతపడుతూ ఉంటాం. మరి నేను రిటైర్ అయిపోయే టైం దగ్గరికి వచ్చేసింది, నేను ఇంకా కావలసినవన్నీ సంపాదించలేదు, ఎట్లా మిగిలిన జీవితం జీవించటం, కావలసిన ధనాన్ని నేను సమకూర్చలేదు అని అదొక చింత. సంఘ పరిచర్యల్లో ఉన్నవారు, వారికి కావలసిన గుర్తింపు లేదు, నేను ఇంత చేసినా నాకు గుర్తింపు లేదు, వేరే వాడికి గుర్తింపు ఇచ్చారు అని అదొక చింత. వ్యక్తుల మధ్య విభేదాలు, మరి వారికి మధ్యన కొన్ని విభేదాలు, ఇది సైతాను చేసే పని. చక్కగా జరుగుతున్న పనుల్లో వారి మధ్య విభేదాలు, తేడాలు పెడతాం సైతాన్ పని. తాజా ప్రతికూల వార్తలు మరియు ఇవన్నీ మొదలైనవి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఆందోళన, యాంగ్జైటీ, మరి చింత అనగా వర్రీ అండ్ యాంగ్జైటీ, ఆందోళన, చింత మరియు ఆందోళన కలిగించే విషయాలు. అయితే మనము క్రైస్తవులంగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మన చింత యావత్తు దేవునికి మీద మోపవలేను. అప్పుడు దేవుడు మనకు మరి సమాధానాన్ని కలుగజేసేవాడు. కానీ ఈ జీవితంలోని చింతలు మన జీవితములలో ఊహించని విధముగా, అంటే చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఎట్లా అంటే మరి ఏదైనా ఎక్కువ వర్రీ అవుతున్నారు అనుకోండి, మనోవేదన, వారికి బీపీ రైజ్ అయ్యి ప్రమాద పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. రెండవది పెరుగుతున్న అభద్రత ప్రపంచం. ఇప్పుడు సెక్యూరిటీ లేని పరిస్థితుల్లో ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో మరి భద్రత లేదు. ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో ఆ అభద్రత పెరిగిపోతుంది, ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది, ప్రజలు ఉద్రిక్తత. మన ఆంధ్రదేశంలో చూస్తే రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరికి ఉద్రిక్తత.
మరి మత సంబంధమైన మతోన్మాదుల ఉద్రిక్తత, ఇలాంటి ఆందోళనలన్నిటిలో కూడా మనం జీవిస్తున్నాం. కొంతమంది మరి మరణము మరియు విధ్వంసం యొక్క భయంకరమైన దృశ్యములను ప్రతి దినము మనం చూడవచ్చు, వినవచ్చు. కొద్ది మరి నెల రోజుల క్రిందట ఎయిర్ ఇండియా విమానము క్రాష్ అయిపోయింది. భూకంపాలు వచ్చినాయి, ఉప్పెన్లు వచ్చినాయి. ఇవన్నీ విధ్వంసంలో భయంకరమైన దృశ్యాలు. ఆ ఏరోప్లేన్ కింద పడిపోయి అది కాలిపోవటం అనే దృశ్యం మనం చూసినప్పుడు, విన్నప్పుడు మనకు భయంకరమైన టెన్షన్, భయంకరమైన యాంగ్జైటీ. అయితే అటువంటి కష్ట సమయములలో దేవుని బిడ్డగా మన భవిష్యత్తు ఎల్లప్పుడూ దేవుని చేతులలో సురక్షితముగా ఉండునని నిశ్చయించుకొనవలెను. మనము నిజముగా దేవుని నమ్మినట్లయితే, దేవా నీ చేతులలో నేను క్షేమంగా ఉన్నాను, సురక్షితముగా ఉన్నాను అని మనం నిశ్చయించుకొనవచ్చును. నేను ప్రతి ఈ జూమ్ మీటింగ్ అయిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఒక విషయం గమనించారో లేదో, యూదులు వారు పండుకునేటప్పుడు వారి యొక్క ప్రార్థనలు ఏం చెప్తారో అది నేను చెప్తున్నాను. ఏంటంటే, ఈ రాత్రి సమయంలో మేము నిద్రించుచున్నాము, మా శరీరాత్మలను మీ చేతులకు అప్పగించుచున్నాము అని చెప్తున్నాం. ఎందుకంటే మానవులంగా మనకున్న ఈ చింతలు, ఈ యాంగ్జైటీతో ఈ రాత్రికి మనం కళ్ళు మూస్తామో, రేపు కళ్ళు తెరుస్తామో లేదో తెలీదు. అయితే దానికి మరి ముందుగా మన శరీరాత్మలను దేవునికి సమర్పిస్తున్నాం. అనగా దేవుని మీద ఆధారపడుతున్నాం. నా శరీరాన్ని, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటే దేవుని దగ్గర క్షేమంగా, సురక్షితంగా ఉండునని నిశ్చయించుకొని మనం అది చెప్పుచున్నాము. కీప్ మీ సేఫ్ అని చెప్పుచున్నాము అనమాట. జీవితమును చింత మరియు ఆందోళన యొక్క అన్ని భావములు లేకుండా జీవించలేమని మనకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా లైఫ్‌లో ఎంతో కొంత యాంగ్జైటీ, ఎంతో కొంత చింత ఉంటదని మనకి తెలుసు. ఎందుకంటే ఉదాహరణకి చూస్తే ఆటోమొబైల్ ప్రమాదం లేదా ఏదో ఒక విపత్తు గురించి ఆందోళన చెందటం వలన మనము భద్రతా నియమములను పాటించవలసి వస్తుంది. కరోనా వచ్చిన టైంలో ధైర్యంగా మాస్క్ పెట్టుకుని తిరిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇది భద్రతా నియమం. ఏంటంటే ఆ కరోనా గురించి మనమందరము మాస్క్ పెట్టుకుని తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యము పాలవుతుందనే ఆందోళన వల్ల మనము మంచి ఆరోగ్య నియమములను పాటించవలసి వస్తుంది. దుమ్ము ఉంటే బయట, డస్ట్ ఉంటే మాస్క్ పెట్టుకోవాలి. మరి ఆటోమొబైల్ ప్రమాదం అంటే ఈ రోజుల్లో మనం టూ వీలర్స్ మీద కానీ, ఆటోలో కానీ వెళ్తుంటే ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకి ఆందోళన. ఇవన్నీ దిన జీవితాల్లో ఉండే ఆందోళనలు. అయితే ఆందోళనలు మన జీవితములను నియంత్రించుటకు మరియు భయము యొక్క బానిసత్వంలో ఉండుటకు మనము అనుమతించకూడదు. మరి మొన్న ఏరోప్లేన్ పడిపోయింది. సుమారుగా 270 మందో, 300 మందో చనిపోయారు అని మనం విమానం ఎక్కడం మానేస్తామా? అవి ఆందోళనలు. అవి మన జీవితాల్ని భయపెట్టేసి, నియంత్రించేసి, ఆ ఫోబియాలో లేదా బానిసత్వంలో ఉంచడానికి మనం అనుమతించకూడదు. బదులుగా దేవునిని విశ్వసించి, ప్రార్థనలో ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించవలెను. మనకి అనేకమైన సమస్యలు, అనేకమైన చింతలు, అనేకమైన ఆందోళనలు ఉన్నాయి కరెక్టే. అయితే మనము అవి దేవునికి అప్పగించి, ఇందాక నేనేమన్నాను, ఆటోమొబైల్ ప్రమాదము అన్నాను. అనగా మనము బైక్ మీద వెళ్ళొచ్చు, లేతే కార్‌లో వెళ్ళొచ్చు. మనం ఏ విధంగా వెళ్ళినా బయలుదేరే ముందు దేవునికి మనము సమస్తాన్ని ప్రార్థనలో ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించవలెను.
ప్రభువా, నేను ఈ సమయంలో పలానా చోటికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నాకు ఏ విధమైన మరి యాక్సిడెంట్ గానీ, అపాయం గానీ, ఇంజిన్ ప్రాబ్లం గానీ రాకుండా నీ కాపుదల నాకు అనుగ్రహించు అని మనము దేవునికి మనల్ని అప్పగించేసినప్పుడు హీ విల్ టేక్ అస్ సేఫ్లీ అండ్ బ్రింగ్ అస్ సేఫ్లీ. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇదే ప్రార్థన నేను చేసుకొని ఒకప్పుడు అబ్దాలి ప్రాంతానికి రోజు నేను వెళ్ళేవాడిని. నా డ్యూటీ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు. సో, తెల్లవారుజాము మధ్యరాత్రి 2 గంటలకి మరి ఎడారిలో సుమారుగా 30 కిలోమీటర్లు ఇసుక ప్రాంతంలో డ్రైవ్ చేసుకొని రావాలి. అక్కడ దెయ్యాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, మరి ఈ దారి దొంగలు ఉండొచ్చు. చాలా స్పీడ్‌లో జాగ్రత్తగా వస్తూ ఈవెన్ హైవే మీద వస్తున్నప్పుడు కూడా వెనక, ముందు ఎవరైనా కువైటీలు ఫాలో అవుతుంటే అది కూడా ప్రాబ్లమ్. అటువంటి సమయంలో మరి సిటీ సెంటర్ దగ్గరగా ఉన్న ఫ్లైఓవర్ మీదకున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ లేదు. ఆ ఫ్లైఓవర్‌లోకి నేను ఎంటర్ అవ్వగానే ఇద్దరు కువైటీ వెహికల్స్ నన్ను వెంబడించారు. నన్ను వెంబడించి లైట్లు కొడితే నేను వాళ్ళకి సైడ్ ఇచ్చేసాను. సైడ్ ఇస్తే వారు నా ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరూ నన్ను వెళ్ళనివ్వకోకుండా మరి ఆపేశారు. ఆపేసి నన్ను వెళ్ళనివ్వట్లేదు. నేను స్పీడ్‌గా ఎళ్తే ఆళ్ళు నాకంటే స్పీడ్‌గా వచ్చారు నాకు. వారు ఎందుకు ఆపుతున్నారో, ఆడుకుంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. కొద్దిసేపటికి నాకు అర్థమైంది. వారు నన్ను కారు తీసుకెళ్ళిపోవటానికి గాని, లేతే నన్ను లూటింగ్ చేయటానికి గాని వారు సిద్ధమయ్యారనేసి. ఆ సమయంలో ట్రాఫిక్ ఏమీ లేదు. ఆ ఫ్లైఓవర్‌లోకి ఏ విధమైన వెహికల్ రావడం లేదు. అది గమనించే వారు నన్ను వెంబడించారు. అయితే వారు నన్ను అటకాయించే సమయంలో నేను ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వెనక నుంచి 2 వెహికల్స్, హెవీ వెహికల్స్ రావటం వారు గమనించి ఆ హెడ్‌లైట్స్ పడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ రోజు ఆ 2 వెహికల్స్ రావడం కొన్ని క్షణాలు లేట్ అయితే ఈ కువైటీలు ఇద్దరు నన్ను కత్తితో అన్నా పొడుచుండేవారు. లేదా నా నన్ను కొట్టి కారన్నా దొంగిలించేవారు. అటువంటి పరిస్థితుల్లో మరి బయలుదేరే ముందు మనము దేవునికి సమస్తమును అప్పగించినప్పుడు, దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతాడు అనే దానికి ఇది మీకు నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అప్పుడు నేను మా స్ ఆఫీస్‌లో చెప్తే వారన్నారు, "నువ్వు ఫోను చేయొచ్చు కదా!" అన్నారు. ఫోను చేసే అవకాశం కూడా లేని పరిస్థితి. ఎవరు వచ్చి నన్ను రక్షించలేరు. ఒక్క దేవుడు తప్పితే. ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. నేను కంట్రోల్ రూమ్‌కి ఫోను చేస్తే వాళ్ళొచ్చి లోపల వీళ్ళు నన్ను లేపేయగలరు. అయితే దేవుడు క్షణంలో ఆయన కునుకడు, నిద్రపోడు. వెనక నుంచి 2 ట్రక్స్ ఆశ్చర్యకరంగా ప్రవేశించినియి. వెంటనే వాళ్ళు పారిపోయారు. నాకర్థం కాలేదు. ఒక్కసారి చూస్తే అప్పుడు ఎనక 2 ట్రక్స్ వచ్చినియి. ఈ విధంగా దేవుడు మనలను నిత్యము ఆయన బిడ్డలం గాబట్టి మనల్ని ప్రేమించి ఆయన మరి మనల్ని కాపాడుటకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు తన యొక్క కంప్లీట్ సెక్యూరిటీని ఈ రోజుల్లో రాజకీయ నాయకులు జెడ్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని తిరుగుతున్నారు. వాటన్నిటికి మించిన సెక్యూరిటీ వాళ్ళ రాజకీయ నాయకుల కంటే బెస్ట్ సెక్యూరిటీ దేవుడు మనకు తోడుగా ఉండి మనకు అనుగ్రహించుచున్నాడు. మన జీవితంలో వివిధ రకముల చింతలు మరియు ఆందోళనలు ఉంటాయి. అయి ఎటువంటివో చూద్దాం ఒకసారి. ఎందుకంటే సాధ్యమైన జాగ్రత్తలు. ఇప్పుడు మనకుండే ఆందోళనలు, చింతలకి మనం ఎటువంటి జాగ్రత్తలు, సాధ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి గమనిద్దాం. నంబర్ 1, ఇప్పటికే జరిగిన విషయములకై చింతలు, ఆందోళనలు. అంటే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతా ఉంటాయి. గతంలో మనకు జరిగిన కొన్ని విషయములు ఉన్నాయి.
అవి నేడు భారముగా మారినవి మరియు మన మహిమాన్వితమైన రేపటి మార్గంలో అడ్డంకిగా మారుచున్నవి. అంటే గత పనులను రద్దు చేయలేము, లేదా గత మాటలు చెప్పబడవు. గతములో పాపం చేసి ఉంటే క్షమాపణ పొందుటకు షరతులను పాటించును మరియు దేవుడు తప్పక క్షమించును. గతంలో ఒకవేళ మనకి కొంత ధనం మనం పోగొట్టుకుని ఉండవచ్చు. ఎవరైనా మరి అన్యాయంగా వారు జూదం లాంటి అలవాట్లతో వారికున్న ఆస్తిని పోగొట్టుకుని ఉండవచ్చు. లేదా మరి స్వకీయులనెవరినైనా మరి పోగొట్టుకుని ఉండవచ్చు. వారి గురించి అయ్యో! నేను ఇలా అయిపోయానే, నాకు ఒకప్పుడు ఇంత డబ్బులుండి అన్నీ పోయినియే, లేక నా తోబుట్టువులు ఇలా ఉండేవారు, వాళ్ళు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు, నేనిప్పుడు ఎట్లాగా అని ఆలోచిస్తూ ఉంటాం. లేదా మనం చేసిన పాపం వలన మరి మనకు జరిగిన విషయం గురించి మనం ఆందోళన చెందుచు, నేనెందుకు ఇలా చేశాను? నేనెందుకు ఈ తప్పు చేశాను? ఈ పాపం ఎందుకు చేశాను? అని పశ్చాత్తాపడుతూ ఉంటాం. అప్పుడు మనము చేసిన పాపము గురించి క్షమాపణ పొందటానికి షరతులను పాటిస్తే దేవుడు తప్పక క్షమించును. షరతులు పాటించాలి. అతిక్రమములు అందరూ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎవరు నీతిమంతులు కారు. అతిక్రమములు అందరూ చేస్తారు. కానీ వాటిని దాచిపెట్టక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు ధన్యుడు. అది ఇక్కడ షరతుల్ని పాటించటం అంటే. అంతేగాని నేను ఇలా చేశాను. ఓకే. నన్ను క్షమించే అంటే కాదు. ఎదుగో చూడండి ఇక్కడ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మరి ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. నంబర్ 1 షరత్ ఏంటంటే ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానవలెను. నేను నాకు డయాబెటిస్ ఉంది. నేను షుగర్ మానను. అయితే నాకు టాబ్లెట్ ఇవ్వండి. టాబ్లెట్ యేసుకుంటానంటే నా షుగర్ కంట్రోల్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అనగా దాని డాక్టర్ చెప్పిన షరతుల్ని నేను పాటించవలను. ఆ తర్వాత అతడిచ్చే వైద్యాన్ని స్వీకరించాలి. మందుల్ని పాటించాలి. అంతేగాని నేను అది చెయ్యను, టాబ్లెట్ ఇయ్యి నేను వేసుకుంటానంటే అట్లా కాదు. దుష్టులు తమ మార్గమును విడువవలెను. తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అంతేగాని నాకీ థాట్స్ ఉన్నాయి అని ఇంకా ఆ బురదలోనే మనం దొర్లుతూ ఉంటే దేవుడు మన ఎడల జాలిపడడు. వాటిని విడిచిపెట్టి మనము దేవుని వైపుకు వచ్చినప్పుడు ఆయన బహుగా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు గారు అందుకనే మనల్ని ఎప్పుడూ కూడా గతమును వెనుకకు వదిలివేసి భవిష్యత్తులో మంచిదాని కొరకు ముందుకు సాగుట ద్వారా దేవునిని విశ్వసించమని ప్రోత్సహించారు. అయిపోయిందేదో అయిపోయిందే అంటారు అందుకనే. లెట్ అస్ ఫర్గెట్. ఏదో గొడవలు జరిగినియి, కొట్టుకున్నాం. అవన్నీ మర్చిపోదాం. లేదా పోయిందేదో పోయింది. ఇక మీదట ముందు జరగబోయే దాని గురించి మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాం అని ఎంకరేజ్ చేస్తున్నారు పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటంటే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను. మా తాతలు నేతులు తాగారు. నా మూతి వాసన చూడండి అన్నట్టు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, అలా ఉన్నాను. ఇప్పుడు నేనేమైపోయాను అది ఇది అని ఆ స్టోరీలు అక్కర్లేకుండా గతాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ విధంగా మనము అభివృద్ధి చెందాలి? దేవుని యొక్క దీవెనలు ఏ విధంగా పొందుకోవాలని ముందుకు మనము మరి అన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమై ఉన్నదో తెలుసుకొని దేవుని చిత్తాన్ని మరి ఆ చిత్తమును నెరవేర్చుట ద్వారా ఆయనిచ్చే బహుమానాన్ని పొందుటకు ఆ గురి యొద్దకే పరిగెత్తవలెను. మనకి గురి లేకుండా జీవితము ఉండదు. మన జీవితంలో మనం జీవిస్తున్నామంటే ఊరికనే భోంచేసి నిద్రపోయి రెస్ట్ తీసుకొని లేవటం కాదు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? అని తెలుసుకొని అది మన గురిగా ఎంచుకొని ఆ గురి యొద్దకు మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. రెండవది అనివార్యముగా జరిగే విషయముల గురించి చింతలు మరియు ఆందోళనలు. అంటే అనివార్యంగా కాలక్రమేణా జరగవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనల్ని భయం యొక్క బానిసత్వంలో ఉంచటానికి అనుమతించే బదులు దేవుని దయ మరియు జ్ఞానమును బట్టి మనము వాటి కోసము సిద్ధం కావలేను. ఉదాహరణకు మరి చాలా ఉన్నాయి ఉదాహరణలు. ఇక్కడ గర్భిణీ స్త్రీకి డెలివరీకి కొంత టైం ఇస్తారు. ఆ గడువు తేదీ వరకు ఉండాలి. ఇంకా రావట్లేదేటి ప్రసవం ఇంకా రావటం లేదేటి అని కంగారైపోతారు. అంటే అనివార్యంగా జరిగే విషయాలు. లేదా వార్షిక అద్దె అంటే సంవత్సరానికి సరిపడే ఆ రెంట్ కట్టే తేదీలో ముగియవలెను ఆ గడువు. నేను టైం వచ్చేస్తుంది రెంట్ కట్టాలి అదొక టెన్షన్. ఒకరు ఇంకా బ్రతికుంటేనే వృద్ధాప్యము జరగవలెను మరియు దేవుడు నిర్ణయించిన సమయంలో మరణం వచ్చును. వృద్ధాప్యం వచ్చేసేటప్పటికి కొంతమంది ఏమైపోతదో ఏంటో అని కంగారైపోతూ ఉంటారు. అయితే అది ఆ చింత మనము దేవుని మీద ఉంచి ప్రభువా నీ సమయము నా పట్ల ఎప్పుడైతే అప్పుడు నేను రావటానికి సిద్ధము. నన్ను ఆ విధంగా ఆరోగ్యంగా బలపరచు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క సమయం చొప్పున మనకు అన్నీయు చేస్తాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగునని హెబ్రీ పత్రికలో సెలవియ్యబడింది. మూడవదేంటంటే ఎప్పటికీ జరగని విషయముల గురించి చింతలు మరియు ఆందోళనలు. ఎప్పటికీ జరగవు. కొంతమంది జీవితాల్లో చూస్తే మనం చాలా విషయాల గురించి వారు ఆందోళన చెందుతా ఉంటారు. వాటిలో ఎక్కువ భాగం ఏంటంటే ఎప్పుడు జరగవు. వారు ఏ బిజినెస్ చేసినా లాస్ అయిపోతుంటారు. ఏది కొన్నా ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. అప్పుడు మరి మనము ఆందోళన చెందే చాలా విషయాలు ఎప్పుడూ జరగవని సర్వేలు చూపించును. అనగా సపోజ్ ఎప్పుడూ జరిగే విషయాలు, ఎప్పటికీ జరగని విషయముల గురించి. అనగా సపోజ్ కొన్ని కొన్ని క్యూర్ కాని అనారోగ్యాలు గాని మనకు వస్తే డాక్టర్లు ఏం చెప్తారంటే 10,000 మందిలో ఎవ్వరు కూడా సర్వైవ్ అవ్వరు అని సర్వేస్ ఉన్నది. మా యొక్క వైద్య సర్వేలో ఉంది. ఈ వ్యాధి వలన బతికి బయట పడటం అనేది కల్లా అని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో మరి మనము ప్రజలు చెప్పి ఈ సర్వేలు చూపించే వాటిపైనే మనము నమ్మి ఆందోళన చెందుతా ఉంటాం. కానీ దేవునికి అసాధ్యమైనదేదియో కూడా లేదు. కుష్ఠరోగైనటువంటి ఆ నయమాను ఆళ్ళింట్లో పనిచేసే ఆ మెయిడ్ బాలిక
తన యజమానుడి గురించి ఆలోచించి అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళంటే మరి ఆ దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాన్ నదిలో 7 సార్లు ములగమంటే వెళ్ళాడు. 5 సార్లు ములిగాడు, 6 సార్లు ములిగాడు. ఏంటి ఏమి లేదు ఇది శును ఆదా అన్నాడు. అప్పుడు అతని అసిస్టెంట్ చెప్పాడు, 7 సార్లు ములగమని చెప్పాడు కదా దైవజనుడు, మరొకసారి మూలుగు అన్నప్పుడు అప్పుడు 7వ సారి మూలిగినప్పుడు అతని శరీరము మరి చక్కగా చిన్నపిల్లల శరీరంలో తయారైంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే మనం నమ్మం. ప్రాబ్లం ఏంటంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? శూన్యములో నుంచి సమస్తమును సృజించిన దేవునికి అసాధ్యమైనది ఏది? మనం ఏమనుకుంటాం? నా జేబులో డబ్బులేం లేవే, ఎలాగ నేను ఇవన్నీ కొనగలం? ఇది మన ఈక్వేషన్, మన ఆలోచన సరళి. అయితే దేవుని యొక్క కార్యములు వేరుగా ఉంటాయి. కొంతమంది తమకు వ్యతిరేకంగా లేదా ఇతరులకు వ్యతిరేకంగా చెడు విషయములను ఊహించుకొనుటలో వారు బాగా ఎక్స్పర్ట్స్. నీకు ఇది అవ్వదురా, నువ్వు ఫెయిల్ అయిపోతావు, లేకపోతే ఇవి వారిని జీవితాంతం భయం యొక్క బంధంలో ఉంచుతుంటాయి. మరియు ఈ ఊహలలో ఎక్కువ భాగం ఎప్పటికీ జరగవు. అంటే కొంతమందిని ఏమంటారంటే కొంతమంది పిల్లల ద్వారా ఇది లెగ్ ఎఫెక్ట్ దీనివల్ల అన్ని ఇలా జరుగుతాయి, ఇది ఉండగా ఎప్పుడూ కూడా మంచి జరగదు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇతరులకు వ్యతిరేకముగా చెడు విషయంలో ఊహించుకుంటాం. దేవుడు అందరినీ ఒకే రకంగా సృజించాడు, ఒకే రకంగా అందరికీ పుట్టుక ఇచ్చాడు. ఇది లక్కీ హ్యాండ్, ఇది లెగ్ ఎఫెక్ట్ అని ఎవరికి దేవుడు స్టాంప్ వేయలేదు. ఇది మానవులుగా మనము కొన్ని ప్రీ అజంప్షన్స్ చేస్తున్నాం. అనగా వీరి వలన ఎప్పటికీ జరగవు అని ఒక స్టాంప్ వేసేసి ఫిక్స్ అయిపోతున్నాం. అట్లా కాకుండా మనము దేవుని మీద ఆధారపడాలి. జరిగే అవకాశం ఉన్న విషయముల గురించి చింతలు మరియు ఆందోళనలు. కొన్ని ఏంటంటే విషయాలు జరిగే అవకాశం ఉంది, కానీ మనం నమ్మం. జీవిత సమయములు మరియు అవకాశముల ద్వారా లేదా జరుగుచున్న సంఘటనలను నిశితంగా పరిశీలించడం ద్వారా అటువంటి పరిస్థితుల్లో కూడా మన పట్ల ఆయన ఆలోచనలు శాంతి ఆలోచనలు, చెడు ఆలోచనలు కాదని, ఆయన మన మంచి కోసం ప్రతీదీ జరిగేలా చేయగలడని ఆయన మాటలు వాగ్దానముల కోసం దేవునిని మనము విశ్వసించవలెను. వీటన్నిటికీ ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్ అని కొంతమంది చెప్తారు. బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైజ్ అని ఇంకొకరు చెప్తారు. అనగా కీడెంచి మేలు ఎంచాలి, ప్రతీదీ మంచికే అని చెప్తుంటాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో మనకి తెలీదు. మనం ఏమనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని మనం ముందుగా ఫిక్స్ అయిపోతాం. నేనేం తప్పు చేశానని నాకు ఏ విధమైన శిక్ష ఇస్తాడు అని. కానీ దేవుడు నీకు ఆ శిక్ష వేయటం ద్వారా నీకు మంచి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడన్న సంగతి గ్రహించే కెపాసిటీ మనకి ఉండదు. అవకాశం ఉన్న విషయముల గురించి జరిగే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. అయితే ఇది జరగదు అని ముందు మనం డిసైడ్ అయిపోయి చింతపడిపోతుంటాం. మనం ఫ్లైట్ ఎక్కి ఇది కూలిపోద్ది అనుకుంటామా? లేకపోతే మన గమ్యస్థానానికి క్షేమంగా దేవుడు మనల్ని నడిపిస్తాడని అనుకుంటామా? ఇలాంటి మెంటాలిటీ కొంతమందికి ఉండి వారు మరి దేవుని యొక్క వాగ్దానం కోసం విశ్వసించుకోకుండా కొట్టుమిట్టాడుతుంటారు. ఇదొక టైప్ ఆఫ్ ఆందోళన. అందుకనే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, అయితే మీకు తెలీదవి, మనకు తెలీదు.
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి నేను కువైట్ వచ్చిన తర్వాత నేను అనేక చోట్ల ఉద్యోగాలు చేశాను. అవన్నీ దేవుని ఏర్పాటు. నాకు ఒక్కసారే సింగిల్ అటెంప్ట్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ దేవుడు అనుగ్రహించాడు. అయితే మరి నా భార్య విషయంలో తను చేసే హాస్పిటల్‌లో 9½ ఇయర్స్ చేసిన తర్వాత ఒక గంటలో టెర్మినేషన్ ఇచ్చేసి ఇంటికెళ్ళిపోవచ్చన్నారు. షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏడుస్తూ వచ్చేసింది. అలాగ చాలా మనోవేదన, ఆందోళనతో నిండిపోయి అనేక మాసాలు ఆ విధంగా ఉంటున్నప్పుడు మరి అద్భుత రీతిగా ఇంటర్వ్యూకి వెళ్ళి కేఓసీలో సెలెక్ట్ అయింది. కేఓసీలో అడ్మిట్ అవ్వటానికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఇక్కడ జరిగిన అవాంతరం అది. అది మన దృష్టికి అందదు. అయితే దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంటది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. అక్కడున్న జీతం కంటే డబుల్ ఇంకా ఎక్కువ జీతంతో దేవుడు ఆశీర్వదించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరొకటి, మన అంచనములు ఇంకా నెరవేరకపోవటం పట్ల చింతలు, ఆందోళనలు. ఈ టైంకొచ్చేయాలే, ఎందుకు రాలేదు? వై? 3 రోజుల కంటే ఎక్కువ పట్టదు. 10 రోజుల కంటే ఎక్కువ పట్టదు. నెల రోజులు తీసుకుంది. ఏంటిది ప్రాబ్లమ్? అసలు జరుగుతదా? లేదా? అని జీవితంలో మనమందరము మన జీవితంలోని వివిధ దశలలో మనకు వ్యక్తిగతంగా లేదా మన ప్రియమైన వారికి కొన్ని ఆశీర్వాదముల కోసం వివిధ రకాలైన అంచనాలు కలిగి ఉంటాం. కొన్నిసార్లు ఈ అంచనాల్లో కొన్ని మన జీవితంలో నెరవేరుటకు లేదా సాధించుటకు చాలా సమయం పడుతుంది. మరియు ఇది మనల్ని విచారకరమైన క్షణముల్లో మరియు ఆందోళనకరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేస్తుంది. అంత మాత్రాన మనం ఆందోళన పడి కంగారు పడవలసిన అవసరం లేదు. ఓపిక పట్టాలి. వేచియుండుము. బీ పేషెంట్ అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మనకు ఆ పేషెన్స్ లేదు. 10 రోజుల్లో అయిపోవాల్సింది ఇంకా రాలేదేటి? ఏమైపోయింది? ఏమన్నా మిస్ అయిపోయిందా? ఈ విధంగా మన ఆలోచన, మన ఆందోళన ఉంటూ ఉంటది. అబ్రహాంకి దేవుడు నీకు కుమారుడిని అనుగ్రహిస్తాను అన్నాడు. 70వ సంవత్సరంలో. 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా కుమారుడు పుట్టలేదు. మరి ఎంత ఆందోళన చెందాలప్పుడు? అందుచేత మధ్యలో సంథింగ్ హ్యాపెండ్. అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన నిర్ణయించిన సమయమునకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనము దేవునిపై మన నమ్మకము, మన ఆశ ఉంచినప్పుడు దేవుడు మన నుండి ఎటువంటి మంచి విషయములను దాచడు. వెంటనే అవన్నీ మనకి డిస్ప్లే చేస్తాడు. ఈ మంచి విషయములు మన సమయంలో కాకుండా ఆయన స్వంత సమయంలో వస్తాయని మనం నేర్చుకోవాలి. మనం ఎక్స్‌పెక్ట్ చేసే టైంలో కాదు. దేవుడు ఫిక్స్ చేసిన టైంకి అవి మనకు దేవుడు మంచిగా చేస్తాడని మనం నేర్చుకోవాలి ఈ దిన వాక్య భాగం నుంచి. మన క్యాల్కులేషన్స్ డిఫరెంటు. దేవుని క్యాల్కులేషన్స్ డిఫరెంట్. ఈ మధ్యలో మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఓపికతో కనిపెట్టాలి. ప్రార్థన చేస్తుండాలి. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్ అంటారు. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. అంతేగాని ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పేసానని కాదు.
యూ హ్యావ్ టు కంటిన్యూ టిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఇవన్నీ కూడా మనకున్న ఆందోళనలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ 6 అంశాలు కూడా ఏబిసిడి ఈ 5 అంశాలు కూడా మనకున్న ఆందోళనలు, చింతలలో మనము తీసుకొనవలసిన జాగ్రత్తలు. చాలా ఆందోళనలుంటాయి. ఒక ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్, ఒక చర్చ్‌లో ఒక ఎలక్ట్రీషియను ఆహ్, పీసీబీ ఏదో అంటారు కదా! బోర్డ్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ బిగించడానికి వచ్చాడు. వచ్చి మరి ఆ వైర్‌లో కరెంటుంది. అతడు జాగ్రత్తగా అవన్నీ పనిచేస్తే అది చూసి పాస్టర్ గారు చాలా ఆందోళన చెంది కంగారైపోయి, "నువ్వింత కూల్‌గా ఎలా పని చేయగలుగుతున్నావు?" అన్నారు. అంటే అప్పుడు అతను చెప్పాడు, "ఐ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ ద సిట్యుయేషన్" అన్నాడు. అంటే ఏంటి? అక్కడ ఆ వైర్లలో కరెంటు ప్రవహించుచున్నది అని నేను రెస్పెక్ట్ చేసి, దానికి తగిన జాగ్రత్త తీసుకొనుట ద్వారా పనులన్నీ సక్సెస్‌ఫుల్‌గా చేశాను. ఇది ముట్టుకుంటే ప్రమాదం అని నాకు తెలుసు. అందుచేత దానిని గౌరవించి, దానికి సంబంధించిన భద్రతలు తీసుకొని, నేను పని చేశాను అని చెప్తున్నాడు. సో, వి హావ్ టు రెస్పెక్ట్. సాతాను మన చుట్టూ ఉంటాడు. వాడిని మనము గౌరవించాలి. ఎందుకు గౌరవించడం అంటే, వాడు ఉన్నాడని మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేగాని వాడు లేడని మన ఇష్టానుసారంగా ఉండటం కాదు. వాడు మాటు వేశాడు. ఎవరిని ఎప్పుడు మృంగుదునా అని పొంచి ఉన్నాడు. అలాంటప్పుడు మనము ఆల్వేస్ బీ కేర్‌ఫుల్. అన్ని విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండవలెను. రెండవది 3 అంశాలు చెప్పాను నేను. మొదటిది మనకున్న ఆందోళనలో మనము తీసుకొనవలసిన జాగ్రత్తలు. రెండవది వాగ్దానం చేయబడిన నివారణ. ప్రతిదానికి ఒక నివారణ ఉంది. అది మనకు వాగ్దానం చేయబడింది. అవేంటో చూద్దాం. మూడవది మరి కార్యరూపంలో ఉన్న ఉదాహరణలు. దేవుడు మనకి ఏ విధంగా మన చింతని తీసివేస్తాడు ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడని గబగబా ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. మరి ఎవరు మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకోలేదని లేదా నిజంగా పట్టించుకోలేదని మీరెప్పుడైనా భావించారా? మీరు దుఃఖంలో మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా? ఆ సాతాను మన మనస్సులలో తన ఆటలు ఆడటం ఎలా ప్రారంభించాడో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మనలాగే ఎవరు బాధపడలేదని మనకి అనిపించేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తాడు. ఎవరు? సాతాను. నీతి కోసం మన పోరాటంలో మనమందరము ఒంటరిగానే ఉన్నాం. నీతి కోసం పోరాడేది. ఏలియా మాదిరిగానే మనము తరచుగా ఇలా భావిస్తూ ఉంటాం. ఏలియా ఏమంటున్నాడంటే, "నేను మాత్రమే మిగిలి ఉన్నాను. వారు నా ప్రాణాన్ని వెతుకుచున్నారు" అన్నాడు. మనము నీతిగా ఉంటే మనకి ఆల్వేస్ రిస్క్. అలా అని మనం వెనుకంజ వేయకూడదు. నాగలి మీద చేయి వేసినోడు వెనక్కు తిరిగి చూడడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు అని మనకి వాక్యం సెలవిచ్చుచున్నది. ఇక్కడ మీరు అనే దాంట్లో మనం అని పెట్టుకుంటే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషయముల పట్ల మరియు రేపు మనము ఎదుర్కోబోయే విషయముల గురించి ఎల్లప్పుడూ మనకి ప్రెషర్, ఆ ఒత్తిడికి గురవుతూ ఉంటే ఎల్లప్పుడూ దేవుని మాటలను మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకివ్వబడిన రెమెడీ ఏంటంటే వాగ్దానం చేయబడిన నివారణ. మనము మరి ప్రమాదంలో ఇరుక్కుంటున్నాము అనుకున్నప్పుడు యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని చెప్తుంటాం. మీ చింతలన్నిటిలో ఆయనపై వేయండి. ఎందుకంటే ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. బైబిల్ జ్ఞానము మరియు ఆచరణాత్మక మార్గాలతో నిండి ఉంది.
మనము మన చింతల్ని ప్రభువుపై వేయవచ్చు. వాటిలో కొన్నింటిని మాత్రం మనం చూడగలం. ఆ చింతలేంటంటే, మన ఆలోచనలు అదుపులో ఉంచుకొనటం. మనమేమంటే రకరకాలైన ఆలోచనలు చేస్తుంటాం. మన ఆలోచనలు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. మన మనస్సులలో మనము అనుమతించే మరియు అలరించే ఆలోచనల వల్ల మనము ఆందోళన చెందుతాం. కొంతమంది నైట్ పూట హర్రర్ గురించి, దెయ్యాల గురించి లేతే ఇలాంటివి ఆలోచించినప్పుడు అది మనల్ని నిరాశావాదులను, భయానకులను మరియు సందేహాస్పదులను చేస్తాయి. అందుచేత 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఆలోచన మనం వాక్యానికి సంబంధించిన ఆలోచన చేయాలి. ఎలా అంటే మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. ప్రతి ఆలోచనను బంధించి క్రీస్తుకు విధేయులుగా చేయమని చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీ ఆలోచనలను యేసుక్రీస్తు సువార్తతో మరియు ఆయన ఆజ్ఞలతో సమలేఖనము చేయవచ్చు. మనకి చెడ్డ ఆలోచనలు వస్తుంటే అప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటాం. ఎవరైనా ఏ మతస్థులైనా చేసే పనదే. మనకి చెడ్డ తలంపులు వస్తున్నప్పుడు దేవునిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. రెండవది ప్రభావవంతమైన మరియు హృదయపూర్వక ప్రార్థనలకు కట్టుబడి ఉండండి. బాగా ఎఫెక్టివ్‌గా ఉండే మరి హృదయపూర్వకమైన ప్రార్థనలకు. మనము ఎదుర్కొంటున్న వాని గురించి మనము చింతిస్తున్నట్లు మనకు అనిపించినప్పుడల్లా వాటిని దేవుని వద్దకు తీసుకొని వెళ్ళి మీ పరిస్థితి గురించి మనకు శాంతిని కలిగించమని ఆయనతో చెప్పలేను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనకి చెడు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు వస్తున్నప్పుడు మనము దేవుని వద్దకు వెళ్ళి మన పరిస్థితి వివరించి శాంతిని దయచేయమని ఆయనను అడగవలెను. ఎలా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. నీ చింత యావత్తు దేవుని మీద భారం వెయ్యి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పుడు నీకున్న ఆ చింత, ఆ ఆందోళన అంతా తీసివేసి దేవుడు మరి నీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో అనేకమైన జ్ఞానాలున్నాయి. అనేకమైన ఇవి ఉన్నాయి. అయితే అవన్నీ తీసివేసి దేవుడు నీకు దేవుని యొక్క సమాధానాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రార్థన మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిలోకి తన చిత్తమును తీసుకొని రావటానికి మరియు మీరు పరిష్కారాన్ని అందించటానికి దేవుడిని ఆహ్వానిస్తుంది. ప్రార్థన దేవుణ్ణి ఆహ్వానిస్తుంది. ఏంటి? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దేవుడు మనకు అందించటానికి దేవుణ్ణి ఆహ్వానిస్తుంది. మనం విశ్వాస ప్రార్థనలు చేసినప్పుడు ప్రతిరోజు మన ముఖం వైపు చూస్తున్న పర్వతాలను మనము కదిలించగలము. యేసుప్రభు తన శిష్యులతో ఏమన్నాడు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయమంటే అది జరుగుతుంది. మనం విశ్వాస ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు మన ముఖం వైపు చూస్తున్న పర్వతాలను మనం కదిలించగలం. పర్వతాలే కదిలిపోతాయి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. మూడవది ఆయన మాటల నుండి ఓదార్పు పొందండి. మనకు ఆందోళన కలిగించే విషయాల వలన నిరాశ చెందకుండా ఉండటానికి మన ఆత్మను ఉద్ధరించే సానుకూలమైన సందేశాలు మరియు ప్రేరణాత్మకమైన పాటలను వినండి. ప్రభు ఆనందంతో మిమ్మల్ని నింపే ప్రసంగములను లేదా బోధలను వినవచ్చు. సపోజ్ నేను టెన్షన్‌లో ఉన్నాను.
ఒక్కడనే వెళ్తున్నాను, డెకాయిట్స్ ఉన్నారు ఆ ఏరియాలో. ఆ సమయంలో యేసు రక్తమే జయమనుకోవచ్చు. నిన్ను కాపాడువాడు కునుకడు. నీ చింత యావత్తు నాపై ఉంచు. నేను నీకు తోడుండగా నీకు ఎవరు నీ మీదకి రారు. యుద్ధము యెహోవాదే. ఇలాంటి మాటలన్నీ మనకి చాలా ధైర్యాన్ని, ఓదార్పుని ఇస్తా ఉంటాయి. మనల్ని ప్రోత్సాహించడానికి సిద్ధంగా ఉన్న నమ్మకమైన క్రైస్తవ స్నేహితులతో మాట్లాడవచ్చు. "ఒరేయ్! నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఏమైపోతదో ఏంటంటే" "నో, డోంట్ వర్రీ. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడుకి అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకసలు ఏం ప్రాబ్లమ్ లేదు. అన్నీ సెట్ అయిపోతాయని" వాడు చెప్తారు. అంతేగాని వేరే వాళ్ళతోటి చెప్పామనుకోండి, నెల రోజులు చచ్చిపోయేవాడిని రేపే చంపేస్తారు. కొంతమంది నోర్లు అలా ఉంటాయి. అయితే మనము దేవుని వాక్యాలు చెప్పి నెల రోజులు చనిపోయేవాడిని 5 సంవత్సరాల వరకు వాడిని బ్రతికించవచ్చు. లేఖనముల నుండి వెలుగులను పొందుడి. మీ చింతలు మిమ్మలను ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడల్లా ప్రోత్సాహం కొరకు దేవుని వాక్యం వైపు తిరగండి. దైవ గ్రంథం చదవండి. వాక్యము 2 అంచులు పదును గల ఖడ్గము. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మరియు మన పరిస్థితుల పట్ల తన చిత్తమును చూపిస్తాడు. మనం ఏం చేయాలనేది జీపీఎస్ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. మన యొక్క బలాన్ని కోల్పోయినప్పుడు కూడా మనల్ని ప్రోత్సహించే మరియు ముందుకు సాగటానికి సహాయపడే అద్భుతమైన కథలు బైబిల్‌లో ఉన్నాయి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. రెజ్లింగ్‌లోనూ లేతే వేరే వేరే పోటీల్లో వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు మాట్లాడే మాటల వల్ల ఆళ్ళకి ఎంత బలం వచ్చి వారు కొడతారు. ఇక్కడ దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మాటలు అందిస్తున్నప్పుడు మనకి ఎంతో మరి చేయుతగా ఉంటది. బలాన్ని మనం తిరిగి పొందగలం. సరైన అడుగుల కోసము జ్ఞానమును పొందండి. రైట్ వేలో నడవటానికి. దేవుని దృక్కోణము నుండి విషయములు చూడటానికి మరియు తీసుకోవలసిన సరైన దశలను తెలుసుకోవటానికి దైవిక జ్ఞానం మనకు సహాయపడుతుంది. చాలాసార్లు మనం విషయాల గురించి ఆందోళన చెందుతాం. ఎందుకంటే వాటితో వ్యవహరించే జ్ఞానం మనకి లేదు. దిశ, దశను మారుస్తుంది. అబ్రహాంతో దేవుడు నేను చూపించు మార్గంలో నువ్వు వెళ్ళన్నాడు. నీకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. కాబట్టి సరైన అడుగుల కోసం, ఆ జ్ఞానం కోసం మనం దేవుడిని ప్రార్థించాలి. దేవుడు మనకు సహాయపడతాడు. ఏ విధంగా, ఎలా వ్యవహరించాలనేది. ఒక్కొక్కసారి రాజుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి మనల్ని పంపిస్తాడు. మాట్లాడువారు మనము కాదు, పరిశుద్ధాత్మ. మనం కేవలం మౌత్ పీసులు మాత్రమే. మనలో నుంచి స్వరం వస్తది కానీ, ఆ స్వరాన్ని ప్రొడ్యూస్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఈ మధ్య కాలంలో మనం వెరీ సింపుల్ ఆఫీస్‌లో గాని ఎక్కడైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇంటికొచ్చేసి దేవుడిని ప్రార్థన చేసి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అది మీరు ట్రై చేసి చూడండి. లేదా మనకి మేనేజర్ వల్ల చాలా టెన్షన్ ఉంది. మనం వెళ్ళి మన పని స్టార్ట్ చేసే ముందు మేనేజర్‌ని నీ అదుపులో ఉంచుకో ప్రభువా అని ప్రార్థన చేసి, ఆ తర్వాత మేనేజర్ దగ్గరికెళ్ళండి. ఆడెప్పుడు తిట్టేవాడు మనల్ని నవ్వుతూ పలకరిస్తాడు. ఇవన్నీ క్రైస్తవులంగా మనము దేవుని బిడ్డలుగా మనం నిత్య జీవితంలో పొందుకొనుచున్న మరి ఈ ఇవన్నీ సత్యాలు. కాబట్టి మీ పరిస్థితిని అర్థం చేసుకొనుటకు మరియు ఎదుర్కొనుటకు మీకు అవసరమైన జ్ఞానము కొరకు ప్రార్థించండి. వాడు అడిగే ప్రశ్నలకి నేను ఎటువంటి సమాధానాలు ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రశాంతంగా ఉండండి. చింతలను మరియు భయములను అధిగమించండి. చింతించటం
మనల్ని కలవరపెడుతుంది. దేవుడు మన కోసం ఏమి కలిగి ఉన్నాడో దాని నుండి మనల్ని దూరం చేస్తుంది. అయితే మన చుట్టూ జరుగుతున్న దాంతో మన మనస్సులు కలత చెందినప్పుడు మనము అస్థిరంగా ఉంటాము. మరియు ప్రస్తుత క్షణంలో జీవించలేకపోతున్నాం. ఎందుకంటే మన చుట్టూ డిజాస్టర్స్ జరుగుతున్నప్పుడు మనకి ఎంత టెన్షన్‌గా ఉంటదో మనకి తెలుసు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? యేసు చింతకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. చింతించటం ద్వారా మీలో ఎవడైనా మీ జీవితమున ఒక గంటను జోడించగలరా? ఇది మత్తయి సువార్త 6 అధ్యాయం 27వ వచనంలో ఉంది. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కు చేసుకొనగలడు? చింతించడం వల్ల ఏమన్నా పొడుగైపోతామా? లేదు. మన పరిస్థితి గురించి మన దగ్గర ఉన్న సమాధానాలు, అన్ని సమాధానాలు ఉండకపోవచ్చు కానీ, దేవుడు ఉంటాడని మనము నమ్మవచ్చు. మరియు ఆయన మనకు సహాయం చేయటానికి నమ్మకమైన వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ లేకుండా ఏదీ జరగదు. మీరు దేవుని నమ్మినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. అదే విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు జరుగుతాయని మీరు నమ్మకం కలిగి ఉండటమే విశ్వాసం. అది మనం ఊహించుకోవాలి. చివరిగా ఇంకా ఆచరణాత్మకమైన ఉదాహరణలు. ప్రాక్టికల్‌గా దేవుడు మనకి ఏ విధంగా ఈ చెత్త తీసేస్తాడు అని కొన్ని ఎగ్జాంపుల్సే నేను చెప్పేసి ముగిస్తాను. లేఖనాల్లో మన చింతలను, మన ఆందోళనలను ప్రభువుపై వేసిన అనేక మంది వ్యక్తులు నిరాశ చెందలేదు. కానీ వారి పరిస్థితుల్లో దైవిక సహాయము మరియు జోక్యము గాడ్స్ ఇంటర్వెన్షన్ వారు పొందారు. మొట్టమొదటిది ఏంటంటే సమూయేలు తల్లి హన్నా. హన్నా గురించి మీకు అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఉండే ఆ సంస్కృతిలో ఆమె తన భర్తను మరొక స్త్రీతో పంచుకుంది. ఆమె భర్త వేరొక స్త్రీతోటి. మరొక భార్య చాలా మంది పిల్లలను కని హన్నాను ఆమె వంధ్యత్వం గురించి నిరంతరం ఎగతాళి చేస్తూ ఉండేది. ఇద్దరు స్త్రీలు ఉన్నారంటే పిల్లలు ఎక్కువ కన్న స్త్రీ పిల్లలు లేని స్త్రీని ఒక రకమైన ఎగతాళిగా మాట్లాడే మాటలు మనకందరికీ తెలుసు. ఈ బాధ వారు ఎవరితోనూ చెప్పుకోలేరు. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె వాటిని ప్రభువుపై వేసినప్పుడు దేవుడు తన విన్నపమును తీరుస్తాడనే హామీ ఆమెకు లభించింది. మరియు ఆమె తిని సంతోషించటం ప్రారంభించింది. ఆ విధంగా మరి సమూయేలుని ఆమె పొందుకుంది. రెండవది యెహోషాపాతు రాజు. ఈయన రెండవ దినవృత్తాంతాల్లో 20 అధ్యాయంలో ఉందిది. తన రాజ్యానికి వ్యతిరేకంగా యోధుల బృందం వస్తున్నట్లు అతనికి అకస్మాత్తుగా వార్త అందింది. అతను చాలా భయపడిపోయాడు దాని గురించి. ఏం చేయాలో ప్రభువా? ఎలా చేయాలి? నాకు సరిపడా మిలిటరీ లేదు. మరి సైనికులు లేరు అని ఆందోళన చెందాడు. తన భయము మరియు చింతల్లో అతడు ప్రార్థనలలో దేవుని వైపు తిరిగి తన దగ్గర పరిష్కారం లేదని, దేవుడే వారికి సంపూర్ణ నియంత్రణ చేసుకొని సహాయం చేయాలని దేవునితో చెప్పెను. ప్రభువు వారికి వాగ్దానం చేసినట్లుగా వారి శత్రువుపై అఖండమైన విజయాన్ని మరి దయచేశాడు. మూడవది దానియేలు. మరి డేరియస్ రాజైన దర్యావేషు కాలంలో మరి అక్కడ అవిశ్వాసి అయిన రాజు డేరియస్ దానియేలు పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. మరియు దానియేలు సజీవ దేవుని పట్ల నిబద్ధత మరియు విశ్వాసాన్ని సవాలు చేశాడు. ఎలాగంటే దేవుడు దానియేలును సింహాల నుండి రక్షించనని చూసి అతడు సంతోషించాడు. అతనికి మరి అతని మాట వినలేదని సింహాల బోన్లో వేసేసాడు. వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి చూశాడు. వీళ్ళు ఉన్నారా పోయారా అని. చూస్తే వాళ్ళని చూచి అతడు సంతోషించాడు. అతడు దేవునిని నమ్మటమే కాకుండా అందరూ ఆయనను ఆరాధించాలనే ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దేవుని మీద నీ చింత ఉంచినప్పుడు దేవుడు చేసే అద్భుతమైన కార్యములు. నాలుగవది యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు.
యేసు అపోస్తలులను కొట్టి, యేసు ప్రభు యొక్క అపోస్తలులను అక్కడ వారు కొట్టి రాళ్లతో కొట్టినప్పుడు వారు చాలా కలత చెందారు. ఇక యేసు నామంలో ప్రకటించవద్దని దేశ పెద్దలు హెచ్చరించారు. అయితే ప్రభువు వారిని తన సన్నిధితో గౌరవించెను మరియు మునుపటి కంటే గొప్ప కార్యములతో సువార్తను మరి ఎక్కువగా ప్రకటించడానికి వారికి అధికారం ఇచ్చాడు. ఐదవది పేతురు గురించిన సంఘము. హేరోదు రాజు యాకోబును శిరచ్ఛేదనం చేసేసాడు. అది దేవుని చిత్తమైనది. ఎందుకంటే ఆ విధంగా మరి దేవుడు మహిమపరచబడటానికి. నెక్స్ట్ యాకోబుని పేతురుని ఇద్దరిని ఒకేసారి జైల్లో వేశారు. ముందు యాకోబుని అర్జెంటుగా చాలా కొద్ది ర్యాష్గా ఉంటాడని అర్జెంటుగా శిరచ్ఛేదనం చేసేయమన్నాడు. పేతురికి కొంచెం పోస్ట్పోన్ చేశాడు డేట్. పేతురును కూడా శిరచ్ఛేదనం చేయటానికి. నిర్ణీత తేదీలో చంపటానికి పేతురును చెరసాలలో బంధించినప్పుడు దేవుని సంఘము చాలా కలత చెందినది. అయ్యో, పేతురు గారిని ఏంటి ఇలా చేస్తున్నారు అనేసి. వారి భయములు మరియు ఆందోళనలో పేతురును విడిపించమని మరియు ఆ సమయంలో సంఘము ఆమెను కష్టముల నుండి, ఆయనను కష్టాల నుంచి రక్షించమని వారు ప్రభువును తీవ్రముగా ప్రార్థించారు. దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపి పేతురుని జైల్లోంచి విడిపించాడు. ఇది మరి జైల్లోంచి విడిపించి ఆ గవిని దాటి వరకు దూత అతనితోటి వెళ్ళిపోయింది. ఇది రాజు అణచివేత నుండి మొత్తం సంఘమును విడిపించిన అద్భుతం. సంఘం ప్రార్థించినప్పుడు జైలు గోడలు పునాదులే కదిలిపోయినాయి. యేసు సమాధి వద్ద స్త్రీలు యేసు సమాధిని దర్శించడానికి మంచి హృదయం కలిగి ఉన్నారు చూడాలని. కానీ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద రాయి ఉందని వారికి తెలుసు. ఎందుకంటే సమాధి చేసినప్పుడు ఒక పెద్ద రాయి దొర్లించారు. అది దొర్లించటం ఎవరి వల్ల కాదు. మరియు దానిని ఎలా తరలించాలో వారికి తెలియకపోవడంతో వారు కలత చెందారు, ఆందోళన చెందారు. అయితే వారు దేవుని మీద భారం వేసి వారు వెళ్ళినప్పుడు, వారు చూచినప్పుడు ఆ రాయి దొర్లించబడి ఉన్నదని వారు చూశారని బైబిల్ తెలియజేస్తున్నది. కాబట్టి మన మార్గంలో ఉన్న పెద్ద రాళ్లను మనం పట్టించుకోకుండా విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడు మన ఉచిత ప్రవేశం కొరకు రాళ్లను కదిలించగలడు. చివరిగా ముగిస్తున్నాను. దేవుని గురించిన ఈ సత్యాలు మనకు గొప్ప ఓదార్పును, గొప్ప ఆశను మరియు గొప్ప బలమును ఇస్తాయి. ఎందుకంటే ఆయన మన చింతలన్నింటినీ ఆయనపై వేయాలని ఆయన వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు. మన తల్లిదండ్రులు వహించేదానికంటే, మన తోబుట్టువులు వహించేదానికంటే ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు. మనము అలా చేసినప్పుడు ఆయన మనలను పునరుద్ధరిస్తాడు, మనకు మద్దతు ఇస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను ప్రోత్సహిస్తాడు, మద్దతు ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు, బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు, పునరుద్ధరిస్తాడు. ఇన్ని చేస్తారు ఆయన. నిరుత్సాహ సమయాల్లో ఆయన మనలను ప్రోత్సహించును. హీ విల్ ఎంకరేజ్ అస్. బలహీన సమయంలో ఆయన మనకి హీ విల్ స్ట్రెంగ్థెన్ అస్, బలం ఇస్తారు. మనము పడిపోయినప్పుడు ఆయన మనలను ఆదుకొనును మరియు మనలను తిరిగి లేపును. మనము బాధపడినప్పుడు ఆయన మనలను పునరుద్ధరిస్తాడు, ఆ బాధ నుంచి తిరిగి లేపుతాడు. మనము శోధింపబడినప్పుడు ఆయన మనలను బలపరచును. మనము విఫలమైనప్పుడు ఆయన మనలను క్షమించును. కాబట్టి ఈ రోజున మనం దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మనము ఏ పరిస్థితిలో ఎలా ఉన్నా సరే మన చింత యావత్తు ఆయన మీద మోపినప్పుడు ఆయన మన భారం అంతా తీసుకుని మనలను మరి అన్ని విషయంలోనూ రిలీజ్ చేస్తాడు. సమస్తమైన జ్ఞానము కంటే దేవుని యొక్క సమాధానాన్ని ఆయన మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. మనము ఆయనను వెతికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మనల్ని అన్ని విషయంలోనూ ఆదుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము మన చింత యావత్తు ఆయన మీద వేసి, మనము తేలికగా సమాధానంతో ఉండెదము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక.